పంత వెంకటేశ్వరరావు గారు. కాకినాడ రూరల్లో అధ్యక్ష, అచ్చంపేట అనే జంక్షన్ నుంచి కాకినాడ ఉప్పుడేరు దాకా వెళ్ళి ఒక రమణయ్యపేట క్యానల్ అని చెప్పి చెన్నాల్ అని చెప్పి ఒక కెనాల్ ఉంది అధ్యక్ష. అది పూర్వం ఇరిగేషన్కి వాడేవారు అధ్యక్ష. ఇప్పుడు కాకినాడలో కొత్తగా డెవలప్ అయింది. కాకినాడ రూరల్లో ప్రతి చోట డ్రైనేజ్ సంస్థ ఉంది అధ్యక్ష. అది అవుట్లెట్ లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం అవుట్లెట్గా వాడుకుంటే తప్ప అవుట్లెట్ సంస్థ తీరని సంస్థ. ఎంత డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా అవుట్లెట్ ఎన్ని డ్రైస్ చేసినా ఈ కాలువ ఎట్టిపోతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలువ 4.4 కిలోమీటర్స్లో చాలా చోట్ల ఆక్యుపై చేస్తుంది అధ్యక్ష. 2009లో అప్పుడు శాసనసభ్యుడే స్వయంగా ఒక బిల్డింగ్ దాని మీద కట్టేయడం జరిగింది. దానికి గట్టిగా కార్పొరేషన్లో అక్కడ ప్రతి చోట గట్టిగా అడగడం వల్ల దానికి కాంపెన్సేట్ ఇంకో ప్లేస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ ప్లేసు కన్స్ట్రక్షన్కి పనికిరాదు అని చెప్పి జేఎన్టీయూ ఆవేళే సర్టిఫికేట్ ఇచ్చింది అధ్యక్ష. దీనివల్ల కాకినాడ రూరల్లో చాలా అతిపెద్ద గ్రామాలైనటువంటి వాకలపూడి, వలసపాకల, రవణయ్యపేట, తిమ్మాపురం, అలాగే కాకినాడ టౌన్లో గుడారిగుంట, పల్లవరాజు నగరం ఇటువంటి ప్రాంతాల్లో ఒక చుక్క వర్షం వచ్చినా అన్నీ నిండిపోయి ఉంటుంది, వాటర్ బయటకు వెళ్తుంది అధ్యక్ష. దాన్ని 4.4 కిలోమీటర్స్ ఉన్నటువంటి 3 మీటర్స్ బెడ్ ఉన్నటువంటి కెనాల్, పైన 8 మీటర్స్ బెడ్ ఉన్నది. టౌన్ మధ్యలో అంత కాస్ట్లీ ల్యాండ్, పైపించి అది ఇప్పటి నుంచో పూర్వం బ్రిటిష్ కాలంలో వేసినట్టు కెనాల్. దాన్ని వేళ మనం వాడుకోవడానికి ఖచ్చితంగా రెవెన్యూ వారు, అలాగే ఇరిగేషన్ వారు, అట్లాగే మున్సిపాలిటీ వారు ముగ్గురు కలిసి ఒక డ్రైవ్ చేస్తే తప్ప అది చేయలేము అధ్యక్ష. డిఆర్సీ మీటింగ్లో అనేక సార్లు నేను కానీ కొండబాబు గారు కానీ చెప్పడం జరిగింది అధ్యక్ష దాని మీద. కానీ ఎటువంటి యాక్షన్ లేదు. గతంలో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని మీద నివాస్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ కూడా వేయించడం జరిగింది అధ్యక్ష. ఆ నివాస్ కమిటీ రిపోర్ట్ ఏమైందో ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో ఎదుగుతుంటే ఎక్కడ ఎదిగినా కూడా కనపడిన పరిస్థితుల్లో అయితే ఉంది అధ్యక్ష. దీని మీద మీరు తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కురుగొండ్ల రామకృష్ణ.